క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. మార్క్ గారు రాసిన సువార్త 16వ అధ్యాయం. మార్క్ గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించిన నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అవశ్యం పాట పేరు ఏంటంటే బాప్తిస్మం ఎలా పొందాలి, బాప్తిస్మం ఎలా పొందాలి. ఇందులోని బాప్తిస్మం గురించి అంటే అసలు నేర్చుకోబోయే విషయం ఏంటంటే బాప్తిస్మం గురించి. బాప్తిస్మం అంటే ఒకటి ముంచుట, తర్వాత సమాధి చేయబడి. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న సందర్భం, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే దేవుని రాజ్యంలో చేరతారు అని చెప్తారు. అంటే నీటిలోని ఉంచడం అంటే మనం నీటిలో మునుగుతాం, తర్వాత ఆత్మ మూలముగా జన్మించాలి. ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటంటే బాప్తిస్మం ఎలా పొందాలి అంటే నమ్మి బాప్తిస్మం పొందాలి, నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని నువ్వు నమ్మాలి. నపుంసకుడు ఒక ప్రాంతాన్ని ఒక చోటకు వెళ్ళి గ్రంథాన్ని కొనుక్కొని అందాకి కింద ఉన్న నపుంసకుడు గ్రంథాన్ని కొనుక్కొని దాన్ని చదువుకుంటూ వస్తూ ఉంటే రథంలో తాను చదువుతున్నది తనకు అర్థం కాదు. అప్పుడు దేవుడు పిలుపు నువ్వు వెళ్ళి అతనికి వాక్యం చెప్పమన్నప్పుడు పిలుపు లేచి రథంతో పాటు పరిగెడతాడు. రథం ఎంత స్పీడ్గా వెళ్ళింది, అంత స్పీడ్గా పరిగెత్తి వెళ్ళి ఆ రథం ఎక్కి ఏం చదువుతున్నావు అంటే చదువుతున్నారు కానీ దీని అర్థం నాకు తెలియట్లేదు అని. అప్పుడు అతను చదువుతుందే వదలు చేయబడిన గొర్రె పిల్ల అని యేసుక్రీస్తు ప్రభువారి గురించే చదువుతాడు. అప్పుడు ఇదిగో ఆయన ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం అందరి కోసం ఆయన ప్రాణం పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని ప్రేమిస్తున్నారని చెప్పడంతోనే అప్పుడు నపుంసకుడు ఏమంటాడంటే ఇదిగో రథం ఆపు, ఇక్కడ ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏమిటి అని అడుగుతాడు. అడిగినప్పుడు పిలుపు గారు అంటారు, నువ్వు ఆయనను విశ్వసిస్తున్నావా? యేసు దేవుని కుమారుడు అని నువ్వు విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తే నువ్వు బాప్తిస్మం తీసుకోవచ్చు అని అంటంతోనే విశ్వసిస్తున్నాను, ఆయన దేవుని కుమారుడే అని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పిన తర్వాత అప్పుడు పిలుపు అతనికి అక్కడే బాప్తిస్మం ఇస్తాడు. అంటే ఇప్పుడు ఆయన ఏం చేసిండు నపుంసకుడు అంటే నమ్మిండు. నమ్మాలి. నమ్మి నువ్వేం చేయాలి? బాప్తిస్మం
బాప్తిస్మం ఎలా పొందాలి అని అంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు గారు చెప్తారు. పేతురు, మీరు మారు మనసు పొంది ఏం పొందాలంట? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. ఆ బాప్తిస్మం పొందిన తర్వాత నీవు పరిశుద్ధాత్మను వరం పొందుతావు. ఒకటి, నువ్వు పొందడానికి నువ్వు ముందు మారు మనసు పొందాలి. మారు మనసు అంటే నువ్వు ఇప్పటి వరకు కూడా చేస్తున్న క్రియలు ఏవైతే ఉన్నాయో, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, లేకపోతే ఇంకా లోకాశలు కానీ ఏవైతే ఉన్నాయో, ఏ తప్పు అయితే ఉందో దాన్ని వదిలేసి రావడం, ఆ తర్వాత మరలా దాని వైపు తిరగకుండా ఉండడం మారు మనసు. పాప క్షమాపణ నిమిత్తం అంటే నీ పాపాలు నువ్వేం చేస్తున్నావు? దేవుని ఎదుట ఒప్పుకుంటున్నావు. ప్రభు, నేను ఇప్పటి వరకు నేను తప్పు చేశాను, నా తప్పును క్షమించు ప్రభు అని నీవు నీ పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున నీవు బాప్తిస్మం. అప్పుడు నువ్వేం పొందుతావంటే అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ వరం నువ్వు పొందుతావు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే బాప్తిస్మం పొందని వారు సాతాను చేతిలో, సాతాను రాజ్యంలో ఉన్నావు. ఇప్పుడు బాప్తిస్మం పొందడంతోనే నువ్వు ఎక్కడ చేర్చబడ్డా? దేవుని రాజ్యంలో చేర్చబడ్డా. పరలోకంలో నీ పేరు గ్రంథంలో రాయబడి ఉందన్నమాట. అప్పటి నుంచి నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవే అయ్యనమాట. స్త్రీ అయితే కుమార్తె, పురుషుడైతే కుమారుడు. ఇప్పుడు పెద్దలు తీసుకున్నారనుకోండి బాప్తిస్మం, వాళ్ళు దేవుని కుమారుడు, కుమార్తె. పిల్లలు తీసుకున్నారనుకోండి, దేవుడు తాత అవడం. అర్థమవుతుందండి? వాళ్ళకి కూడా ఏమవుతారు? వాళ్ళకి కూడా తండ్రి అవుతారు అనమాట. వీళ్ళు ఏమవుతారు? దేవుని కుమారుడు, కుమార్తె అవుతారు. ఇక్కడ చెప్తున్న సందర్భం ఏంటంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. తర్వాత మూడో విషయం ఏంటంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనంలో వాక్యం అంగీకరించి బాప్తిస్మం పొందాలి. అక్కడ వాక్యం చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారు? వాక్యాన్ని అంగీకరించారు. అంగీకరించి వారందరూ కూడా ఏం చేశారు? బాప్తిస్మం అనేది పొందారు. వాక్యం నువ్వు వినకుండా నువ్వు బాప్తిస్మం పొందకూడదు. వాక్యం వినాలి. ఇక్కడ వాక్యాన్ని ఏం చేయాలంటే నువ్వు అంగీకరించాలి. వాక్యాన్ని అంగీకరించి బాప్తిస్మం పొందాలి. తర్వాత 4వ విషయం అపోస్తలుల కార్యాలు 22:16 వచనంలో ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాలి. నువ్వు బాప్తిస్మం పొందే ముందు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసుకో. ప్రభువా, నా ప్రతి ఒక్క తప్పు నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను ఇక నుంచి నేను నీ బిడ్డను కాబోతున్నాను ప్రభువా, నన్ను నీ రాజ్యంలో చేర్చుకున్నందుకు నీకు స్తుతులయ్యా అని ఆయనకు ప్రార్థన చేసి నువ్వేం చేయాలి? బాప్తిస్మం. బాప్తిస్మం ఎలా పొందాలంటే 4 విషయాలు చెప్పాను. ఒకటి, నమ్మి బాప్తిస్మం పొందాలి. మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. వాక్యం అంగీకరించి బాప్తిస్మం పొందాలి. ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాలి. ఈ విధంగా బాప్తిస్మం అనేది పొందాలి. తర్వాత బాప్తిస్మం పొందినట్లయితే ఇప్పుడు ఎలా పొందాలో తెలుసుకుందాం. ఇప్పుడు పొందినట్లయితే ఏం జరిగిద్దంటే మార్కు సువార్త 16:16 మీరు రక్షింపబడతారు. మీరు ఎక్కడికి వచ్చారు? రక్షణలోకి వచ్చారు. బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు రక్షింపబడ్డావు, దేవుని కుమారుడు అయ్యావు. ఇప్పుడు నీ పేరు పరలోకంలో జీవ గ్రంథంలో రాయబడి ఉన్నారు. తర్వాత అపోస్తలుల కార్యాలు 2:38 పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఎప్పుడు? బాప్తిస్మం పొందిన తర్వాత మీ పాపములు కడిగివేయబడతాయి.
పాపాలు ఏమైంది అంట కడిగివేయబడతాయి. తర్వాత 4వ విషయం, క్రీస్తులో పునరుద్ధాన శక్తి పొందుతారు. రోమీయులకు 6:4-5 అంటే అంత్య దినమున ఆయన ఏం చేస్తారు? నిన్ను లేపుతారు అన్నమాట. అంటే నీకు పునరుద్ధాన శక్తి నీకు వచ్చిందట. యేసుక్రీస్తు ప్రభువారిని ఈరోజు శుక్రవారం సిలువేశారు. ఆయన ఎప్పుడు తిరిగి లేచారు? మరలా ఆదివారం తిరిగి లేచారంట. అలాగే ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే క్రీస్తులో పునరుద్ధాన శక్తి నువ్వు పొందుతావు. ఇప్పుడు అంటే బాప్తిస్మం పొందినట్లయితే. తర్వాత 5వ విషయం, మీరు దేవుని ఆజ్ఞను నెరవేర్చుచున్నారు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా, చదివించాను. 15వ వచనంలో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని అక్కడ చెప్పారు. అంటే ఇప్పుడు ఆజ్ఞ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు, యేసుక్రీస్తు. ఆజ్ఞను నువ్వేం చేస్తున్నావంటే నెరవేరుస్తున్నావు అనమాట. అంటే నువ్వు నమ్మి నువ్వు ఏం చేస్తున్నావు? బాప్తిస్మం పొందుతావు. ఇప్పుడు 3వ విషయం ఏంటంటే బాప్తిస్మం పొందిన తర్వాత, ఒకటి బాప్తిస్మం ఎలా పొందాలో చూసాం, 2వది బాప్తిస్మం పొందినట్లయితే ఏం జరుగుతుందో చూసాం. ఇప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత అపోస్తలుల కార్యాలు 2:38 మీరు మీ పాపముల నుండి విడిపించబడ్డారు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరలా నువ్వు ఇక పాపం గురించి నువ్వు ఆలోచించే పని లేదు. ఇక నీ పాపాలు క్షమించబడ్డాయి. నువ్వు అది ఏం చేయాలంటే ఇక జ్ఞాపకం ఉంచుకోవాలి. అది వరకు నువ్వు ఏదన్నా ఒక తప్పు చేసావు అనుకోండి, ఆ తప్పు అదంతా కూడా ఏమైపోయిందంటే మొత్తం దేవుడు దాన్ని కొట్టేశాడు. ఇక దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకోడు. ఆ నీటిలో నువ్వేం చేసావంటే నీ పాపాన్ని వదిలేశావు. ఇక్కడ అదే చెప్తున్నారు, మీరు మీ పాపముల నుండి విడిపింపబడ్డారు అని ఏం చేయాలంట? జ్ఞాపకం ఉంచుకో. అది వరకు చేసిన తప్పు ఏదైనా ఉంటే, అబద్ధాలు ఆడినా, దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, ఏది చేసినా, ఏ తప్పు అయితే ఉందో, తాగినా, ఏదైతే ఉందో అవన్నీ కూడా ఏమైపోయి కొట్టేయబడ్డాయి. ఇప్పుడు మరలా నువ్వు దాన్నే నేను అప్పుడు అటు తాగానే, అటు తిరిగానే, ఇట చేశానే, ఇక నువ్వు మరలా జ్ఞాపకానికి తెచ్చుకునే పనే లేదు. ఎందుకనంటే అవన్నీ కూడా ఏమైపోయి దేవుడు కొట్టేశాడు. తర్వాత మీరు నూతన సృష్టి అని జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వెవరంట? నూతన సృష్టి. పాతవన్నీ ఏమైపోయినాయి? గతించిపోయినాయిక. ఇప్పుడు నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు ఎవరు అని అంటే నూతన సృష్టి. తర్వాత 3వ విషయం, మీరు క్రీస్తులో కొత్తగా జన్మించిన శిశువు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు క్రీస్తులో నువ్వు ఎవరంట? కొత్తగా జన్మించిన శిశువు. నువ్వు శిశువు తల్లి గర్భంలో నుంచి శిశువు వచ్చినప్పుడు ఎలా ఉంటారు? ఎంత శ్రేష్టంగా చక్కగా ఉంటారు. అలాగే క్రీస్తు నువ్వు నీటిలో బాప్తిస్మం పొందిన తరువాత నువ్వు ఎవరు అని అంటే కొత్తగా జన్మించిన శిశువు అనమాట. అది నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి అని చెప్తున్నారు. మీరు మీ జీవితంలో శోధింపబడే సమయం అని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత నీకేమొస్తాయో తెలుసు అంటే శోధన వచ్చింది. మత్తయి సువార్త 4:1-11 యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందిన తర్వాత అపవాది చేత శోధింపబడి అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ 40 రాత్రులు 40 పగులు ఏం చేశారు? ఆయన ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత నీకు శోధనలు వస్తాయి. ఆ శోధనలో నువ్వేం చేయాలి? లోకానికి నువ్వు వెళ్ళిపోకూడదు, దేవునిలోనే ఉండాలి, ప్రార్థన చేస్తూ నువ్వు నిలకడగా ఉండాలి. ఇప్పుడు మీకు చెప్పకుండా బాప్తిస్మం ఇస్తే రేపొద్దున శోధన రాగానే అనని
తోడుగా ఉంటారు, అండగా ఉంటారు, నీ వెంటే ఉంటారు. నిన్ను ఎప్పుడు కూడా విడిచి పెట్టనే పెట్టరు. తర్వాత చెబుతున్న సందర్భం ఇంకా ఏమిటంటే, మీరు క్రీస్తు యొక్క ప్రతినిధులని జ్ఞాపకం ఉంచుకోవలను. మీరెవరంట? క్రీస్తు యొక్క ప్రతినిధులు. తర్వాత 6వ వచనం వచ్చింది. ఆ 6వది ఏంటంటే, మీరు ఇతరులను రక్షించడానికి సువార్త ప్రకటించవలనని జ్ఞాపకం ఉంచుకోవలను. మీరు బాప్తిసం పొందిన తర్వాత మరలా నువ్వు ఇతరులను రక్షించడానికి వారికి నువ్వేం చెప్పొచ్చు? సువార్తలో చెప్పొచ్చు. నువ్వు ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత ఆయన శరీరము రక్తము నువ్వు తీసుకుంటావు. మత్తయి సువార్త యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన శరీరము రక్తము తీసుకుంటే ఏం జరిగిందంటే, ఆయన ఎవరో యేసుక్రీస్తు ప్రభువారు నీలో ఉంటారనమాట. నువ్వు ఆయన ఎందుకు ఉంటావు? నీలో ఏముండిద్ది అని అంటే జీవం ఉండిద్ది. ఆ తర్వాత అంత్యదినమున అంటే పునరుద్ధానమున ఆయన నిన్ను ఏం చేస్తారంటే, అంత్యదినమున ఆయన లేపుతురు. ఎప్పుడు? ఆయన శరీరం రక్తం తీసుకున్నాం. ఒక విషయం గమనించాలండి, బాప్తిసం తీసుకున్న తర్వాత ఆరాధన మానేయకూడదు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన శరీరము రక్తము తీసుకోవాలి, అది మానేయకూడదు. అలా మానేస్తే ఏం జరుగుతుందంటే అపవాదికి అవకాశం వస్తుంది. అపవాదికి అవకాశం ఇవ్వకూడదు, చిన్న అవకాశం కూడా వానికి ఇవ్వకూడదు. ఎప్పుడైనా కానీ ఒక అర్జెంటుగా ఏదైనా ఒకటైతే అప్పుడు ప్రార్థన చేసుకొని ప్రభు ఇలా జరిగిందని నువ్వు చెప్పొచ్చు, కానీ పదే పదే నువ్వు మాత్రం అలాగా చెయ్యవు. ఇక్కడ చెప్తున్న సందర్భం అదే, మీరు ఇతరులను రక్షించడానికి సువార్త ప్రకటింపవలనని జ్ఞాపకం ఉంచుకోవలను అని చెబుతుంది. ఇప్పుడు బాప్తిసం పొందిన వారు ఎలా ఉండాలంట? తర్వాత 4వ విషయం ఏంటంటే, బాప్తిసం పొందిన వారు ఎలా ఉండాలి? యేసు వలె ఉండాలి. బాప్తిసం పొందిన తర్వాత ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారి వలె ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారు? లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనం, 42, 46, 49, తర్వాత 51. ఈ వచనాల్లో మనకి ఏం కనబడుతుందంటే, జ్ఞానంతో నింపబడాలి. బాప్తిసం పొందిన తర్వాత బలంతో నింపబడాలి, దేవుని దయతో నింపబడాలి. తర్వాత యెరూషలేములో నిలబడాలని ఇక్కడ చెప్తున్నారు. అయితే బోధకుల మాట ఆలకించాలి. బాప్తిసం పొందిన తర్వాత యేసు వలె ఉండాలి. ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు వాడు చెబుతున్న విషయాలు, బోధకులు చెబుతున్న విషయాలు ఆయన విన్నారు. తర్వాత తండ్రి పనుల మీద ఉండాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. నేను దేవుని ప్రార్థన చేస్తా, నేను ప్రార్థనకి వెళతా, నేను తల్లిదండ్రులకు లోబడి ఉండను అని అంటే కుదరదు. ఏమని చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు. అదే విధంగా నీ తండ్రికి తల్లికి నువ్వేమై ఉండాలి? లోబడి ఉండాలి అని గ్రంథం చెబుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. బాప్తిసం అనేది అది ఒక ఏంటి అని అంటే, నువ్వు అది పొందడంతోనే నీ పేరు పరలోకంలో అక్కడ దేవుడు రాస్తారు. నువ్వు దేవుని రాజ్యంలో చేర్చబడతావు. అందుకని ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం పొందేటప్పుడు దేవుణ్ణి అంటే వాక్యాన్ని అంగీకరించి నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందాలని ఇక్కడ చెబుతున్నారు. ఆ తర్వాత నువ్వు బాప్తిసం పొందేటప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? నువ్వు బాప్తిసం ఎందుకు పొందుతున్నావు అని అంటే, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుతావు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడని అంగీకరించి నువ్వు బాప్తిసం పొందుతావు. ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయనతో పాటు ఉండాలి అనే దేవుడు కోరుకున్నాడు. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ఆయన
తన ప్రాణాన్ని పెట్టి ఉండాలి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలుగా ఉండాలి, పరలోకం చేరాలి, ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. అలా పొందిన తర్వాత నువ్వు నీ కుటుంబంలో ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలన్నమాట. దేవుని మీద నిత్యం ఆధారపడి ఉండాలి. బాప్తిసం పొందిన తర్వాత నీ గృహంలో ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, నీలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలన్నమాట. నీవు నిందించేవారు ఉంటారు, ఎన్నో నిందలు వస్తాయి. రారా అక్కడికి వెళ్దాం, నువ్వేంటి ఎలా ఉన్నావు అలా ఉన్నావు అని ఎన్నెన్నో అంటుంటారు. కానీ వాటి వేటికి కూడా అవకాశం అనేది ఇవ్వకూడదు. ఇప్పుడు నువ్వు ఎవరు అంటే బాప్తిసం పొందిన తర్వాత నువ్వు దేవుని కుమారుడివి అయ్యావన్నమాట. ఇప్పుడు పొందడానికి పొందే ముందు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం నువ్వు తీసుకున్నావు. యేసుని దేవుని కుమారుడని అంగీకరించి సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించి నువ్వు బాప్తిసం అనేది నువ్వు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత యేసు వలే ఉండాలి. ఇప్పుడు నువ్వు తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను వరం నువ్వు పొంది ఉన్నావు అంటే దేవుడు నీలో నివసిస్తూ ఉన్నారు, ఆయన నీలో ఉన్నారు, నువ్వు ఆయన యందు ఉన్నావు. అది ప్రతి ఒక్కరు గమనించుకొని మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్నా. అందరికీ వందనాలు.